అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధృవ కాంపిటేటివ్ అకాడమీ. నేను మీ ధృవ సార్. మనం లాస్ట్ వీడియోలో మున్సిపల్ కమిషనర్ శాలరీస్ ఏ విధంగా ఉంటాయి అండ్ ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీకి బేసిక్ పే ఎలా ఉంటుంది, అట్ ద సేమ్ టైం అలవెన్సెస్ ఎలా ఉంటాయి, డిడక్షన్స్ ఏముంటాయి, గ్రాస్ ఎంత ఉంటుంది, నెట్ ఎంత ఉంటుంది, ఇదంతా కూడా డీటెయిల్డ్గా మనం లాస్ట్ వీడియోలో చెప్పాం. ఇప్పుడు ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ద్వారా సెలెక్ట్ అయినటువంటి సబ్ రిజిస్ట్రార్స్ యొక్క శాలరీ ఏ విధంగా ఉంటుంది, వీటన్నింటి గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు తప్పనిసరిగా మన ధృవ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా వాట్సాప్, టెలిగ్రామ్ ఈ ఛానల్స్లో తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. గూగుల్ ప్లే స్టోర్లో ధృవ కాంపిటేటివ్ అకాడమీ యాప్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేయండి. మీకు కావాల్సినటువంటి గ్రూప్ 2కి సంబంధించినటువంటి హై క్వాలిటీ కంటెంట్ అనేది మీకు అందులో దొరుకుతుంది. మన వీడియోలోకి వెళ్తే సబ్ రిజిస్ట్రార్ యొక్క శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్లో మీరు ఒకవేళ సబ్ రిజిస్ట్రార్గా సెలెక్ట్ అయ్యారనుకోండి, ఎలాగో నెక్స్ట్ నోటిఫికేషన్లో కూడా సబ్ రిజిస్ట్రార్ కొన్ని పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు సబ్ రిజిస్ట్రార్గా సెలెక్ట్ అయితే మీకు శాలరీస్ అనేది ఏ విధంగా ఉంటున్నాయి అనేది మీకు ఇక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్ రిజిస్ట్రార్ లాస్ట్ నోటిఫికేషన్ చూస్తే పే స్కేల్ అనేది 44,570 నుంచి 1,27,480 రూపాయలు. ఇది పే స్కేల్ అన్నమాట. సేమ్ సబ్ రిజిస్ట్రార్ పే స్కేలే డిప్యూటీ తహసీల్దార్ కూడా సేమ్ పే స్కేల్ ఉంటుంది అండ్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కూడా సేమ్ పే స్కేల్ ఉంటుందండి. అయితే మనకి సబ్ రిజిస్ట్రార్ యొక్క బేసిక్ పే ఎంత అంటే 44,570 రూపాయలు బేసిక్ పే, 44,570 రూపాయలు. దీనికి డిఆర్ఎస్ అలవెన్స్ ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ 37.31% ఉంది కాబట్టి 37.31% బేసిక్ పే మీద 16,629 రూపాయలు వస్తుంది. అండ్ హౌస్ రెంట్ అలవెన్స్ అనేది జనరల్గా మనకి 4 స్లాబ్స్ ఉన్నాయి, 10, 12, 16, 24. ఇక్కడ మీరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కానీ, లేకపోతే మెయిన్ సిటీస్లో కానీ, చిన్న పట్టణాల్లో కానీ, లేకపోతే రూరల్లో కానీ చేసినప్పుడు మనకి ఏంటంటే హెచ్ఆర్ఏ అనేది మారుతుంది. ఇప్పుడు నేను 16%, ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్లో మీరు చేశారనుకోండి, ఆ డిస్ట్రిక్ట్ పరిధిలో చేసినప్పుడు నేను ఇక్కడ 16% వేసాను అనమాట. హెచ్ఆర్ఏ అనేది ప్లేస్ టు ప్లేస్ మారుతుందని మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఇక్కడ నేను 16% వేస్తే 7,131 రూపాయి మీకు హెచ్ఆర్ఏ వస్తుంది. సిటీ కాంపన్సేటరీ అలవెన్స్, సిటీస్లో ఉన్న వాళ్ళకి 300 రూపీస్ సిటీ కాంపన్సేటరీ అలవెన్స్ కింద వస్తుంది. ఈ విధంగా మొత్తం గ్రాస్ శాలరీ అనేది 68,630 రూపాయలు వస్తుంది. అదే డిడక్షన్స్ దగ్గరికి వచ్చేసరికి ఏపీజీఎల్ఐ 1,300 రూపీస్ కట్ అవుతుంది. గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ జిఐఎస్ ఏమో 60 రూపీస్ కట్ అవుతుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఏమో 200 రూపీస్. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ అనేది మొత్తం బేసిక్ పే ప్లస్ డిఏలో కలిపి 10% అనేది ఓవరాల్గా 6,120 రూపాయలు మనకి కట్ అవుతుంది అనమాట ఇనీషియల్గా. ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ 225 రూపీస్ అందరికీ కామన్గా కట్ అవుతుంది. మొత్తం టోటల్ డిడక్షన్స్ 7,905 రూపాయలండి. మొత్తం టోటల్ డిడక్షన్స్ 7,905 రూపాయలు. ఇప్పుడు టోటల్ గ్రాస్ శాలరీ 68,630 కదా, దీని నుంచి 7,905 రూపాయలు తీస్తే 60,725 రూపాయలు మనకి చేతికి వస్తుంది అన్నమాట. మ్యాక్సిమం ఇదే శాలరీ డిప్యూటీ తహసీల్దార్కి వస్తుంది. అట్ ద సేమ్ టైం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అంటే సేమ్ పే స్కేల్ ఉన్న వాటికి ఇంచుమించు ఒకే రకమైనటువంటి శాలరీస్ ఉంటాయి. కాకపోతే వాళ్ళు వర్క్ చేసినటువంటి ప్లేసెస్ బట్టి హెచ్ఆర్ఏస్ అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి 1,000-2,000 రూపాయలు అట్టే అవుతాయి. కానీ మ్యాక్సిమం ఈ 60,000 అరౌండ్ అనేది మనకి సబ్ రిజిస్ట్రార్కి వస్తుందన్నమాట. ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో సెలెక్ట్ అయినటువంటి సబ్ రిజిస్ట్రార్కి స్టార్టింగ్ శాలరీ అనేది అరౌండ్ 60,000 అబోవ్ అనేది అటు ఇటుగా ఉంటుంది అనమాట. ఇది మనకి సబ్ రిజిస్ట్రార్ శాలరీకి సంబంధించినటువంటి విషయాలు. నెక్స్ట్ వీడియోస్లో మిగతావన్నీ ఒక్కొక్కటి టైం ఉండేటప్పుడు ఒక్కొక్కటి నేను చేస్తాను. తర్వాత ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ద్వారా ఏదైతే పోస్టులు ఉన్నాయో ఈ పోస్టులన్నింటి యొక్క విధులు ఏంటి, వాటి యొక్క ప్రమోషన్స్ ఏంటి, ఇవన్నీ ఏంటంటే జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా మనకి ప్రెజర్ ఎలా ఉంటుంది, వీటన్నింటి గురించి కూడా వీడియోలు చేయమని స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఫ్రీ టైంలో నాకు మొత్తం అంతా ఎప్పుడైనా ఫ్రీ టైంలో ఉండేటప్పుడు ఇలా ఒక్కొక్క చిన్న వీడియోస్ని నేను మీకు అందిస్తాను. తప్పనిసరిగా అందరూ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద మీకు హైప్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది, ఆ హైప్ చేయండి అండ్ నచ్చితే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.